మున్సిపల్ కమిషనర్ కు ఎవరు ఆర్డర్స్ ఇచ్చారో అది చెప్తారు. మున్సిపల్ కమిషనర్ కు ఆర్డీఓ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట. మీరు అఫీషియల్గా ఇవ్వండి అమ్మా, అప్పుడు చెప్తామని చెప్తాం. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం, హ్యూమన్ రైట్స్కి వెళ్తాం, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. మాకు చట్టం ఎందుకు మేము చట్టసభలలో కూర్చున్నారు. చాలా క్లియర్. వాళ్ళని మీ కలెక్టర్ నియమనం హ్యూమన్ రైట్స్ కింద అది ఈ పట్టణంలో ఇది ఒక్కటే అసైన్లో కడతాలంటే అది ఆయన ఉంటాడుగా కొత్త మనిషి ఇంకా మెడికల్ కాలేజ్ తెచ్చిన మనిషి ఉంటుంది అన్నట్టు ఉండదు కదా. నేను దయచేసి మీకు ఒకటే చెప్తున్నా, రూల్ మేము క్రాస్ చేస్తే మమ్మల్ని సార్ అది అసైన్ నెంబరు సార్ ముచ్చట పక్క పెట్టు. నీ చేతుకుంటా ఎన్ని అసైన్ వాటికి సంతకాలు పెట్టినావు చెప్పనని ఇదంతా ఇప్పుడే ఇస్తాను సర్వపురం లిస్ట్. నీవు చేసింది నువ్వు వచ్చినావు కదా, నిన్నే అడుగుతాడా నేను. వాళ్ళు ఎందుకు అడుగుతా, వాళ్ళని అడిగిన ఆల్రెడీ నేను, వాళ్ళందరినీ అడిగిన నేను. నువ్వు ఇప్పుడే తెప్పిస్తా నేను. ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మొత్తం వస్తుంది ఎంతసేపు అట్లా. అది 15 రోజులు పడుతుంది కదా. మా వాళ్ళు ఊళ్ళో పోయి మా పార్టీ వాళ్ళని చెప్తే అన్ని పడతారు. నేనేమంటున్నా, అధికారులు ఇన్వాల్వ్ కాకండి. ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఎవరో రమ్మని చూసుకుంటాను. నేను చెప్తున్నా అనవసరంగా మీ ఉద్యోగాలకే సార్ ముందే చెప్తాను నేను. నాకు చట్టం తెలుసు, రూల్స్ తెలుసు, అన్నీ తెలుసు. మీరు ఇక్కడ ఏం జరిగిందన్నది నాకు తెలుసు. ఇంత మంచి కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయండి. ఒక మనిషి చనిపోతే గింత టూ మచ్ ఉంటుందా, గింత చిల్లర ఉంటుందా? మీకేం సంబంధం అండి? రూల్ ఉంటే చెప్పి మేము ఆపుతాం, రూల్ ఉంటే చెప్పి ఆపుతాం. మీరు రూల్ని ఎట్లా క్రాస్ చేసినా మాకు తెలుసు. ఎంతమందికి ఇది నువ్వే వచ్చా మందికి ఇచ్చినావు మీ సర్వాపురం. అట్లుండదండి. మీరు ఉద్యోగస్తులు మీ ఉద్యోగాలు పడం పెట్టుకొని వస్తా అంటే రండి, లేదంటే రాజకీయంగా మేము తెలుసుకుంటాం. మేము ఎవరినేమంటాం ఉద్యోగస్తుల జోలికి రాను కూడా రాను. మేము వాళ్ళతో కూడా అదే చెప్పినాం. మీరెందుకండి వాళ్ళు ఎవరో ప్రెజర్ పెట్టి చేస్తున్నారు? ఎందుకండి పద్ధతి కాదు కదా. ఏం చేస్తానమ్మా, మంది జాగాలు ఖర్చు చేస్తానా అండి? మా స్థలాన్ని మా ఇంట్లో మేము ఏమైనా భాగవతం ఆడించుకుంటామండి. మీకేం సంబంధము? సార్ ఎవరండి? ఆయన కూడా ఒక ఎంప్లాయ్ అండి. పబ్లిక్ రెవెన్యూ తోటే బతుకుతాడు ఆయన కూడా. మీ ఆర్డీఓ తోటే మాట్లాడినా, ఉమారాణితో. అట్లా కాదండి, మీరు డిసైడ్ చేసుకోండి. వీడికి వచ్చే స్పాట్ మీదకి వచ్చి ఎవరైనా డిసైడ్ చేసుకోండి. మేము కాదు డిసైడ్ చేయాలి. మేము ఆల్రెడీ చెప్పాల్సింది చెప్పినాం, మీడియాకి చెప్పినాం, అందరు చెప్పినాం. చట్టాన్ని మేము గౌరవిస్తాం, మీరు చెప్పండి. పెద్ద సుదర్శన్ రెడ్డి ప్రాంతానికి చట్టసభలలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి చనిపోతే సొంత స్థలంలో విగ్రహం పెట్టుకోవడం అంటే అట్లా అనుకుంటే నర్సంపేటలో ఎన్ని వేల కుటుంబాలకు ఇచ్చేళ్ళు పర్మిషన్లు చెప్పాలి. రమ్మడం మీ వెనకెవరు ఆడిస్టోలో రమ్మని రాదబ్బా. ఎంఆర్ఓ చెప్పు, ఎంఆర్ఓ చెప్పు. మీ ఎంఆర్ఓకి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆడియోని గాను, ఆడియోకి కలెక్టర్ని గాను. ఎందుకు వీళ్ళు ఎంత ఏమని మేము దాన్ని తేలుస్తాం. వాళ్ళని కూడా మేము హ్యూమన్ రైట్స్ కింద పెడతాం. ఎందుకు పెట్టాం? బరాబర్ పెడతాం. హ్యూమన్ రైట్స్ కింద పెట్టేస్తాం. మేము కూడా మనిషి యొక్క విలువను తీసేసి మానవ హక్కులు కాలరాసేది అధికారుల కాదు కదా. రాజకీయ నాయకులు చేస్తారు కాబట్టి, ఇక్కడ చేస్తారు కాబట్టి మేము వాళ్ళతో కొట్లాడతాం. మీకెందుకు ఇబ్బంది? సర్వే నెంబర్ 62 కిందకు వస్తుంది. 62 అనేది గవర్నమెంట్ ల్యాండ్. మనం గతంలో పేదలకి దున్నుకోవడం కోసం అసైన్ చేసినటువంటి అలా. కాబట్టి ఈ గవర్నమెంట్ ల్యాండ్లో మనం కన్స్ట్రక్షన్ అసలు పర్మిషన్ ఇస్తారా? మేము చాలా మంది మీరు పర్మిషన్ అప్లై చేయండి. సరిగ్గా చేసిన తర్వాత కదా మీరు మాట్లాడాలి. అప్లై చేసిన తర్వాత కదా. ఇప్పుడు ఆయన వ్యక్తి చనిపోయారు, ఆయనకంటే మనం రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ అనేది ఇప్పుడు మీరు పెట్టడం, నేను తీయడం, ఇట్లా ఒక చనిపోయిన వ్యక్తి విషయం ఏమైనా చేయడం మనం ప్రాపర్గా పోతాం, ప్రాపర్ వేరే పోతాం. నేను చెప్పేది కూడా అర్థం చేసుకోండి. మీరు పెట్టడం దాన్ని అవమానం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రాపర్ వేలో తర్వాత మీకు ఏ విధమైన పర్మిషన్ ఏమో. కాబట్టి నేను ఇప్పుడు ఎస్ఐ గారికి అదే కాబట్టి పర్మిషన్ తీసుకోండి. ప్రాపర్ వేలో పోయి పర్మిషన్ తీసుకోండి, చేసుకోండి. పర్మిషన్ చెప్తున్నా. మీరు ప్రభుత్వ స్థలం అనే అసైన్ ల్యాండ్ అని చెప్పి ఇది ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. మాట్లాడదాం.